నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సోషల్ మీడియా, ఈ పదము తెలియని వాళ్ళంటూ లేరు ఈ రోజుల్లో. ఒకసారి నా వెనకాల చూడండి. ఇవన్నీ కూడా వాట్సాప్, ట్విట్టరు, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్, స్నాప్చాట్, ఇక కొన్నిటి పేర్లు దీని పేర్లు అయితే ఇక నాకు తెలియదు, కానీ ఇట్లాంటివే కానీ ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని సోషల్ మీడియా అంటుంటాం మనం. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి, సోషల్ మీడియా విపరీతంగా వాడకంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రమాదాలు, అదేవిధంగా ఘోరాలు కూడా అదేవిధంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ వీడియోలో మనము ఒక ఇష్యూ గురించి మాట్లాడబోతా ఉన్నాము. నిన్ననే జరిగింది అది. సోషల్ మీడియా ఎంత ప్రభావితం చూపిస్తా ఉన్నది ముఖ్యంగా విద్యార్థుల మీద అనే దానికి ఈ వీడియో ఒక నిదర్శనం. దాదాపు కరోనా కంటే ముందు కొంత తక్కువగా ఉన్నప్పటికీ వాడకము, కరోనా తర్వాత మరీ ముఖ్యంగా ఈ జియో ఎప్పుడైతే ఫ్రీ సిమ్లు అని మనకు ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఫ్రీ సిమ్లు తీసుకోండి, ఫ్రీ డేటా వస్తుంది, అన్లిమిటెడ్ డేటా వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో అప్పటి నుంచి ఇంకా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. గతంలో అంటే మనకి తెలిసినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ 2-3 వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇట్లా ఒక 2-3-4 ఉంటుండే. ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా యాప్స్ రోజుకొకటి పుట్టుకొస్తా ఉన్నది. దీనివల్ల ఎవరికి లాభం జరుగుతూ ఉన్నది, ఎందుకోసానికి పుట్టుకొస్తా ఉన్నాయి, ఏం జరుగుతా ఉంది వీటి వెనక అనేటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ సోషల్ మీడియా ముసుగులో పడి నిన్న ఒక మైనర్ బాలిక ట్రాప్ లో పడింది ఒక యువకుడితో. ఆ అమ్మాయి పాపం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుంది. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వైజాగ్ లో ఉంటున్నది. వైజాగ్ నుంచి రాత్రికి రాత్రే తిరుపతి బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది, ఆ రాత్రి ఎందుకు బయలుదేరాల్సి వచ్చింది? ఒకటే అమ్మాయి మైనర్ బాలిక చేతిలో బ్యాగ్ పట్టుకొని తిరుపతి వరకు బయలుదేరింది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండో లేదా అంతకంటే ముందే, ఇంటర్మీడియట్ అంటే ఆల్మోస్ట్ ఒక 16, 18, 19, 17, 18 ఆ రేంజ్ లో ఉంటది. ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చిండ్రు తల్లిదండ్రులు. ఫోన్ వాడుతూ ఉన్నది. మెల్లగా వాడుతున్నటువంటి క్రమంలో ఈ సోషల్ మీడియా యాప్స్ పరిచయం కావడం, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ పరిచయం కావడము, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నది. అవి ఆ కంట్లో ఈ కంట్లో పడి వాని కంట్లో పడ్డాయి. వాడేం చేసిండు, మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ యువతికి మెసేజ్ చేసిండు. ఆ మెసేజ్ కాస్త ఇక రెగ్యులర్ మెసేజ్ లాగా మారిపోయినాయి. ఆ మెసేజ్ కాస్త ఫోన్ కాల్స్ వరకు వచ్చినాయి. ఫోన్ కాల్స్ కాస్త ఇక ప్రేమగా, ఇక వాళ్ళ భాషలో చెప్పుకుంటే వేరే ఉంటది, కానీ ఇక వీళ్ళిద్దరు కూడా దగ్గర అయిపోయినరు ఆ ఫోన్ కాల్ తోని. ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయినాయో ఆ అమ్మాయి విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళడానికి రెడీ అయింది అర్ధరాత్రి టైంలో. ఒకసారి చూడండి. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఒక వీడియో కూడా చూపిస్తా. కొంత మేరకు బాధ అనిపిస్తా ఉన్నది. మరోపక్క వాడెవడో దొరికితే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తున్నది వాడిని. ఎస్, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తున్నది వాడిని. ఎందుకనంటే మైనర్ బాలికని వాడు ట్రాప్ చేయడమే కాకుండా ఆ రాత్రి అమ్మాయిని వైజాగ్ నుంచి తిరుపతి వరకు వెళ్ళేటట్టు మోటివేట్ చేసిండు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినా ఇవేం చేసింది, వైజాగ్ నుంచి తిరుపతికి పోయి వాడిని తిరుపతిలో కలుసుకొని మ్యారేజ్ చేసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఏటకేలకు వైజాగ్ లో ట్రైన్ బస్ ఎక్కింది. మధ్యలో కావలి దగ్గర ఆగింది. నైట్ 12-1 అవుతుంది. కావలి దగ్గర ఆగింది. ఇక మామూలుగా బస్ స్టాండ్ లో ఎట్లా ఉంటుంది, అంత రద్దీగా ఉంటుంది. నైట్ టైం అయినా కూడా కొంతమంది ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, దిగుతుంటారు. బస్సులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇట్లా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పోలీస్ వాళ్ళు కూడా ఆ నైట్ బీట్ లో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా గస్తీ కాస్తా ఉన్నారు, అందరిని కూడా గమనిస్తున్నారు. సాధారణంగా బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటది అని అంటే, సరే వాళ్ళు చేతిలో ఈ అమ్మాయికి బ్యాగ్ ఉంది, అక్కడ నిలబడి ఉన్నది. ఎవరో ప్రయాణికురాలు బస్ కోసం వెయిట్ చేస్తుందేమో, ఎక్కడికో వెళ్ళొస్తుందేమో, చీకటి కావచ్చు, వెళ్తుంది కావచ్చు అని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ దాంట్లో ఒక కానిస్టేబుల్ క్షుణ్ణంగా గమనించి అనుమానం వచ్చింది. మైనర్ బాలిక, దట్టు టైము అర్ధరాత్రి అవుతా ఉన్నది, ఆమె చేతిలో ఒక బ్యాగ్ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. ఆమె చూపులు కావచ్చు, ఆమె నడత కావచ్చు, ముఖ్యంగా ఆమె ప్రవర్తన కావచ్చు. వెంటనే కానిస్టేబుల్కి అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించడంతోనే ఆ అమ్మాయి ఉక్కిరిబుక్కిరైంది పాపం. వెంటనే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆమెని అడగడం ప్రారంభించిన తర్వాత ఆమె భయపడిపోయి ఉన్నటువంటి నిజం మొత్తాన్ని కూడా చెప్పేసింది. ఆ రాత్రి వెంటనే ఆ పోలీసు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడము, ఆ తల్లిదండ్రులు కూడా చూడండి పాపం ఎక్కడో వైజాగ్ నుంచి ఆ నైట్ బయలుదేరి మళ్ళీ కావలి చేరుకూరు పొద్దున్న లేసేవారికి. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఒక ట్రైన్ టికెట్ బుకింగ్ లేదు, ఇంకేది లేదు. అప్పటికప్పుడు హడావుడిగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చేసిండ్రు.
వచ్చిన తర్వాత అసలు నిజం అయితే వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో ఉన్నది. సో వాడితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నది. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే తిరుపతికి వెళ్ళి తిరుపతిలో వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోవాలనేటువంటిది వాళ్ళిద్దరి యొక్క ప్లాన్. సో దాంట్లో భాగంగానే ఆ అమ్మాయి వైజాగ్ నుండి తిరుపతి వెళ్లే క్రమంలో కావలిలో ఆగడము, కావలిలో పోలీస్ వాళ్ళ కంటికి చిక్కడంతో వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఒక్కసారి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ కనిపిస్తున్నాడు మనకు ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్నట్టున్నాడు. ఈ పక్కన మనకు అమ్మాయి కనిపిస్తోంది, అమ్మాయి బంధువులు కనిపిస్తా ఉన్నారు. సో మైనర్ బాలిక కాబట్టి మనము చూపించలేము. సో ఒకసారి వీడియో వినే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చూడగానే రాత్రి రాత్రి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చారండి. వాళ్ళకి రిజర్వేషన్ అట్లాంటివి ఉన్నాయా? ట్రైనింగ్ రావడమే. వాళ్ళు ట్రైన్ లో వాళ్ళకి కూర్చోడానికి స్థలం ఉండదు. ఎట్లా వచ్చి ఉండాలని ఎవరైనా కానీ రీల్స్ చేసేటప్పుడు, ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా చక్కగా మేకప్ అవుతారు. వాడి బండి కాకపోయినా తీసుకొచ్చి ఆడతాడు. మెడలో చేయని పెద్ద పనులు ఇవన్నీ వాడతారు. అవన్నీ ఉంటిదే, అవన్నీ వ్యవసాయం చేసే పనులు. చూడండి, ఆ పోలీస్ అధికారి అమ్మాయితో చెప్తా ఉన్నాడు, నువ్వు రీల్స్ చేసినావు బాగానే ఉంది, నువ్వు రీల్స్ చేసి అప్లోడ్ చేయడంతో ఎవడో ఒకడు వచ్చి ఓ బండి వేసుకొని రాగానే, మెడలో చైన్ వేసుకొని రాగానే, చేతిలో ఒక పెద్ద ఫోన్ పట్టుకోగానే మీలాంటి వాళ్ళందరూ మభ్యపడిపోయి వాటి ట్రాప్ లో పడతా ఉన్నారు, అట్లా పడకండి అని చెప్పేసి అమ్మాయికి చెప్తా ఉన్నాడు. సో ఎంత బాధ కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెనకాల ఏడుస్తా ఉన్నారు. అక్కడ రాత్రికి రాత్రి వైజాగ్ నుంచి కావలికి పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఈ ఒక్క విషయాన్ని ఇక్కడ హైలైట్ చేయడం అనేది కాదు, కానీ ఇట్లాంటి మనకు తెలియకుండా కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రతి దగ్గర కూడా కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటివి బయటకు వస్తున్నాయి కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇంకా రాని ఎంత ఉన్నాయో. సో ఈ ఎపిసోడ్ అంతా ఒకసారి గమనిస్తే, తల్లిదండ్రులుగా మీరు ఒకసారి ఒక పని చేయాలి. మీ పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు కానీ, మీ పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టేటప్పుడు కానీ, మీ పిల్లల్ని హాస్టల్లో విడిచిపెట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా ఒక కన్ను వాళ్ళ మీద వేయండి. ఎందుకనంటే ఆ వయసు అట్లాంటిది, ఆ ఆలోచన విధానం అట్లాంటిది. ఈ కొన్ని కాలేజీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వాళ్ళకి ఆ టైంలోనే ఫోన్తో నీడుండేలాగా వాళ్ళు క్రియేట్ చేయడము. సో నిజంగా ఫోన్ అవసరం ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ఫోన్ వేయడంతో ఆ అవసరం ఉన్నంత వరకు మేరకు చేసే పని ఒక ఎత్తు అయితే, అవసరం లేకుండా ఉపయోగించేటువంటి దానికి ఇంకొక ఎత్తు. సో ఇట్లా ఎక్కడికక్కడ ఫోన్లలో మునిగిపోయి విద్యార్థులు కావచ్చు, నాట్ ఓన్లీ విద్యార్థులనే కాదు, ఎక్కడికక్కడ ఇప్పుడు అక్రమ సంబంధాల పేరుతోనే ఇట్లనే కదా సోషల్ మీడియాలో పరిచయమైన దాంతోనే అక్రమ సంబంధాలని కావచ్చు, వేరే దేశాల నుంచి ఈ దేశానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి ఇంకొక రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎటుపోతా ఉన్నది మన సమాజం, ఏం చేస్తా ఉన్నాం మనం? ఇవాళ అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది, లేదంటే చేసుకునే క్రమంలో ఇంకేదైనా చేస్తాడు వాడు. ఏంది పరిస్థితి? సో తల్లిదండ్రులు మీరు కూడా కొంత కఠినంగా వ్యవహరించాలి. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏం తెలియనట్టున్నది. సో ఈవెన్ చదువుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి తప్పిదాలే చేస్తూ ఉన్నారు చాలా సందర్భాలలో. డ్యూటీల బిజీలో పడేసి, పనుల బిజీలో పడేసి, బిజినెస్ బిజీలో పడిపోయి అమ్మ ఒక పని నాన్న ఒక పని చేయడంతో పిల్లలకు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఈ వీడియో ఇప్పటికైనా ఒక సారాంశంగా తీసుకోండి. మీరు మీ పిల్లలు ఎటు పోతున్నారు, మీ పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, దేనికి ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీ పిల్లల ఫోన్ చెక్ చేయండి. అవసరం ఉన్నంత మేరకే వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. ఒకసారి ఫోన్కి అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే, నిన్న మొన్న చూసినాం కదా, చిన్న పిల్లలు కూడా, నేను వార్తలలో చెప్తానే ఉంటున్నా, ఒక చిన్న పిల్లోడు 7-8 సంవత్సరాలు ఉన్నవి, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ యూజ్ చేయకరా అని చెప్పేసి ఫోన్ గుంజుకున్నందుకు వాడు ఏం చేసిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయింది ఆ పిల్లగాడు. అంటే ఆ స్టేజ్ వరకు ఎందుకు వస్తున్నది అని అంటే, మొదటి నుంచే కట్టడి చేయాలని చెప్పేసి దాని ఉద్దేశం. ఒకసారి ఫోన్ మొత్తం అడిక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఫోన్ వాడొద్దు అంటే వాడెందుకు తింటాడు? ఇట్లనే ఉంటాయి కదా. సో ముఖ్యంగా అమ్మాయిలు అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ కూడా ఆచితూచి జాగ్రత్తగా పెట్టండి.
ఎందుకంటే ఇప్పుడు ఏ వచ్చింది ఇప్పటికి, ఏతోని ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, అవతలోటి చాటింగ్ చేసేది అమ్మాయా అబ్బాయా ఇంకోట కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళ మోజులో పడి అట్లాంటి వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ క్షణికావేశంలో ఆ ఒక్క క్షణం ఆనందం కోసానికి దేన్ని పడితే దాన్ని చేయకండి. సో తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అటు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, మీరు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి పెట్టండి ఇట్లాంటి వాళ్ళ మీద. సో ఇవాళ ఈ ఒక్క వీడియో ఒక్కటే బయటకు వచ్చింది, కానీ ఇంకా చాలా వీడియోస్ ప్రతిరోజు మనం చూస్తానే ఉన్నాము, చాలా సందర్భాలలో చూస్తానే ఉన్నాం. చూడండి ఎన్ని యాప్లో చూడండి, ఇక్కడ ఎన్ని యాప్స్ చూడండి, ఇంకా తెలియని యాప్స్ చాలా ఉన్నాయి. డేటింగ్ యాప్స్ అని, ముఖ్యంగా అడ్డమైన కల్చర్ అది డేటింగ్ యాప్స్ అని చెప్పి అడ్డమైన కల్చరు. నీకు ఫ్రెండ్ కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకో, నీకు రాత్రి బోర్ కొడుతుందా అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మాట్లాడి, దీంట్లో గిదా మన కల్చరు. ఆ యాప్లను బ్యాన్ చేసుకోవాలి కదా. గవర్నమెంట్ కూడా తక్షణమే వీటి మీద స్పందించండి. ఏ యాప్స్ అయితే ఎవరెవరైతే ఇల్లీగల్గా నడుపుతా ఉన్నారో లేదా పక్కదారి పట్టించేటువంటి విధంగా ఏ యాప్ ఉన్నా సరే దాన్ని బ్యాన్ చేసేయండి. టిక్టాక్ ఎంత ప్రమాదకరంగా మారింది ఒకప్పుడు. అదే అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇప్పుడు అదే అయిపోయిన తర్వాత ఫేస్బుక్ అని ఇంకోటని ఇంకొంతమంది అయితే అసలు రోజుకు అసలు అన్నం తింటారో తినరో తెలియదు, కానీ రోజుకు ఒక 3-4 ఫోటోలు అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సింది సోషల్ మీడియాలో. ఒక్క రీల్ అన్న పెట్టదు వాళ్ళకి నిద్ర పట్టదు. సో అటు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు, ఒక్కసారి ఆలోచించండి, ఇట్లాంటి ఘటనల పట్ల జాగ్రత్త వహించండి. సో ఎక్కడికక్కడ కూడా మీ పిల్లల్ని ఒక కన్నేసి పెట్టండి. మీకు ఎంత పని ఉన్నా సరే, ఎంత బిజీ ఉన్నా సరే, మీ పిల్లల కంటే ముఖ్యం ఏది కూడా కాదు. సో మీ పిల్లల తర్వాతే ఆ పని ఏదైనా సరే, ఆ బిజినెస్ కానీ ఇంకేదైనా. సో చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.